ఆ మర్నాడు ఒంట్లో బాగోలేదని 2 రోజులు సెలవు ఇమ్మని కబురు చేసింది. ఏ కలనుందో సుమిత్రాదేవి వెంటనే ఒప్పుకుంది. జయంతి 2 రోజులు దాటిన తర్వాత వనితా విహార్కి వచ్చింది. తను భయపడ్డట్టు ఎవరూ ఏ విషయం కదపలేదు. మిస్సెస్ వర్మ 2 రోజుల తర్వాత వచ్చింది. ఆవిడను చూస్తేనే వణికిపోయింది. కానీ ఏం జరగలేదు. మిస్సెస్ వర్మ జయంతితో ఇదివరకులా మాట్లాడలేదు. అంతే. వారం రోజులు గడిచిపోయినాయి. జయంతి మామూలుగా వచ్చి పని చేసుకోపోతుంది. ఓ రోజు మధ్యాహ్నం ఆ నెలలో అయిపోయిన ప్రోగ్రాం తాలూకు వివరాలు టైప్ చేస్తుండగా ఫోన్ గనగన మోగింది. టైప్ చేస్తున్న కాగితాలు వదిలేసి విసుక్కుంటూ జయంతి రిసీవర్ తీసుకుంది. హలో! అవతల నుంచి మగవాళ్ళ కంఠం వినిపించింది. ఎవరు? ఎవరు మాట్లాడేది? జయంతిని, సెక్రటరీ. జయంతి, నువ్వేనా? నేను వర్మని. నీతో మాట్లాడాలని 4 రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాను. జయంతి రిసీవర్ పెట్టేద్దామనుకుంది. హలో జయంతి, నన్ను క్షమించు. క్షమించవు? తొందరపడ్డాను. నా వైఫ్ అక్కడేం గొడవ చేయలేదు కదా? చెయ్యొద్దని వార్నింగ్ ఇచ్చానులే. అదన్నమాట మిస్సెస్ వర్మ మౌనానికి కారణం. ఇప్పుడు నా వైఫ్ ఏమీ అనదులే. అప్పుడే చెబుదును గాని. ప్రక్కన ఆ తాటకి ఉంది. ఆవిడని చూసేసరికి భయం వేసి బయటకు పారిపోయాను. చూడు, నా భార్య నిన్ను మా ఇంటికి పిలుస్తుంది. నా మీద కోపం ఉంచుకోక తప్పకుండా రా. ఏం? కోపంతో జయంతి పళ్ళు పటపటలాడాయి. పోనీ నీకు మా ఇంటికి రావడం అభ్యంతరమైతే నేనే ఎక్కడికైనా. జయంతి రిసీవర్ టపీమని పెట్టేసింది. ఎంత ధైర్యం! 40 సంవత్సరాలు దాటి చరమాంకంలో కాలు పెట్టడానికి తయారవుతున్న మనిషి మెత్తగా మాట్లాడి మాటల్ని మర్యాదతో నింపే మనిషి. ఛీ! జయంతికి అసహ్యం వేసింది. ఈ మగవాళ్ళకి బొత్తిగా బుద్ధి లేనట్లుంది. ఆయన దృష్టికి తను నచ్చవచ్చు. కానీ తన దృష్టిలో ఆయనకెలాంటి స్థానం ఉందో ఆలోచించడేం? ఆయనొక్కడే ఇంతా, లేక మగవాళ్ళంతా ఇంతేనా? టైప్ చేయటం వదిలేసి బుగ్గన చేయి పెట్టుకుని ఆలోచిస్తూ కూర్చుండిపోయింది. అంత పొగరుగా ఉండే మిస్సెస్ వర్మ ఈ విషయంలో భర్తకెలా లొంగి ఊరుకుందో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. ఆలోచిస్తూ బొమ్మలా కూర్చుండిపోయిన జయంతి దగ్గరకు సుమిత్రాదేవి ఏం చేస్తున్నావ్ అంటూ వచ్చింది. సుమిత్రాదేవిని చూడగానే ఉలిక్కిపడి టకటక టైప్ చేయసాగింది. ఆవిడ దగ్గరకొచ్చి టేబుల్ మీద ఆ కాగితాలు తిరగేస్తూ, అమ్మాయి, కొంచెంసేపు నీతో మాట్లాడాలి. శబ్దం కొంచెం ఆపు అంది. జయంతి చేతులకు చిరు చెమటలు పోశాయి. గుండె కొట్టుకోవటం సాగింది. మెల్లగా టైప్ చేయటం ఆపింది. కానీ కళ్ళు మటుకు కాగితాల మీద నుంచి ఎత్తలేదు. ఎత్తే ధైర్యం లేదు. చెవులు అప్పగించి సుమిత్రాదేవి నోటి నుంచి రాబోయే బాణాల కోసం ఎదురు చూడసాగింది. చూడు జయంతి, మొన్న నీకు పరిచయం చేశానే, మా పిన్ని కొడుకు ప్రభాకరం. జయంతికి ఊపిరి వచ్చింది. 3 రోజుల క్రితం నల్లగా, పొడుగ్గా, దుబ్బలా ఉన్న ఉంగరాల జుట్టుతో, నల్లటి కళ్ళద్దాలతో చిన్నపిల్లలు హఠాత్తుగా చూస్తే బూచోడు అని జడుసుకునే మనిషిని మా పిన్ని కొడుకు ప్రభాకరం అంటూ సుమిత్రాదేవి పరిచయం చేసింది. ఆ ప్రభాకరానికి తనతో పనేమిటో అని జయంతి అనుకునే లోపలే సుమిత్రాదేవి చెప్పింది. వాడికి పెళ్లి కాలేదు. నిన్ను చూస్తేనే నువ్వంటే చాలా ఇష్టపడ్డాడు. సెంట్రల్ గవర్నమెంట్లో మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడు. నెలకి 500 తెచ్చుకుంటున్నాడు. జయంతి కాగితాలు, టైప్ రైటర్ అన్నీ వదిలేసి కళ్ళు వెడల్పు చేసుకుని సుమిత్రాదేవి వైపు పూర్తిగా తిరిగి వినసాగింది. కట్నం ఏమీ అక్కర్లేదన్నాడు. అయితే ఒక విధంగా వచ్చిన మతి ఇంకో విధంగా పోయింది. ఓసారి మీ బామ్మ దగ్గరికి నన్ను, మా వాడిని తీసుకువెడితే అన్నీ మాట్లాడి ముహూర్తం నిర్ణయించుకోవచ్చు. టేబుల్ మీద కాగితాల బొత్త పెడుతూ అంది. జయంతికి చాలాసేపటి వరకు నోట మాట రాలేదు. ఇవన్నీ వనితా విహార్ సెక్రటరీగా ఎదుర్కోవలసిన సమస్యలా ఏమిటి? బంగారం లాంటి సంబంధం. అసలు వాడికే పిల్ల,
ఓ పట్టాన నచ్చదు, నువ్వు నచ్చావు అని చెప్పగానే నువ్వు అదృష్టవంతురాలివి అని అప్పుడే అనుకున్నాను. కానీ జయంతి నసిగింది. కానీ అంటే? అసలు నాకిప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదండి. అది మీ బామ్మ నిర్ణయించవలసిన విషయం. ఇంతవరకు మా బామ్మది నాది ఒకటే అభిప్రాయం. పోనీ నీ ఇష్టం, ఆలోచించుకో. అంతేలే, ఏదైనా కోరి దగ్గరకు వస్తే విలువ తెలియదు. కానీ ఏ సంగతి మీ బామ్మనడిగి చెబితే బాగుంటుంది. అలాగే కానీ బామ్మ కూడా ఇలాగే. సరే, నేను వస్తాను. సుమిత్రాదేవి ఏదో గుర్తుకొచ్చిన దానిలా లేచి వెళ్ళిపోయింది. జయంతికి ఏడవాలో నవ్వాలో తెలియలేదు. మరో 2 రోజులు గడిచిపోయాయి. ఆ రోజు టైప్ చేయాల్సినవి, సమాధానాలు రాయాల్సినవి, ఉత్తరాలు చాలా ఉన్నాయి. జయంతి కూర్చొని పని చేస్తుండగానే ఇట్టే సాయంత్రం అయిపోయింది. ఈరోజు ఉదయం నుంచి బామ్మ మళ్ళీ అదోలా ఉంది. డాక్టర్ని అడిగితే పూర్తిగా రెస్ట్ కావాలంటాడు. బలానికి మందులివ్వాలి అంటాడు. గుండె నొప్పి తరచుగా వస్తుంది. ఈరోజు త్వరగా వచ్చేసి ఇంటి పని చూసుకుంటానని మంచం మీద నుంచి కదలవద్దని గట్టిగా చెప్పొచ్చింది. త్వరగా వెళ్ళిపోవటానికి సిద్ధపడుతోంది. ఇంతలో సుమిత్రాదేవి గదిలోకి వచ్చింది. ఆవిడ మొహం మొన్నటి నుంచి, వాళ్ళ ప్రభాకరాన్ని కాదన్నప్పటి నుంచి జయంతిని చూస్తేనే చిటపటలాడుతోంది. ఇదిగో అమ్మాయి, మిసెస్ వర్మ ఫోన్ చేసింది. సాయంత్రం వెళ్ళిరా అంది. కాగితాలు బొత్తిగా పెట్టడానికి వంగిన జయంతి లేచి నిటారుగా నిలబడి నేనా అంది. నువ్వు లేకపోతే నేను వెడతానా? నేను వెళ్ళను, వెంటనే సమాధానం చెప్పేసింది. అంటే ఏం లేదు. ఇక నుంచి నేనలా ఎవరిళ్ళకి వెళ్ళనండి. ఇది కొత్త విషయమా? మొదట్లోనే చెప్పాంగా. అయినా వెడుతూనే మళ్ళీ ఇదేమిటి? గుమ్మంలో ఆగి వెనక్కి తిరిగి చూస్తూ అంది. దానివల్ల చాలా బాధలున్నాయండి. సుమిత్రాదేవితో విసురుగా మాట్లాడి పోట్లాడటం జయంతికేమాత్రం ఇష్టం లేదు. బాధలంటే? జయంతిని నఖశిఖ పర్యంతం చూస్తూ అంది. జయంతి మాట్లాడలేదు. మన ఒళ్ళు మనం దగ్గరుంచుకుంటే సరి. అయినా అవన్నీ నాకు తెలియవు. నువ్వు వెళ్ళాల్సిందే, వెళ్ళి తీరాలి. లేకపోతే కోపాన్ని నిగ్రహించుకుంటూ అంది. ఉద్యోగం ఊడుతుంది. జయంతి నిలబడిపోయింది. మాట రాని దానిలా, చేష్టలడిగిన దానిలా బిగుసుకుపోయింది. ఇదిగో చెబుతున్నా, నీ ప్రవర్తన ఏం బాలేదని తెలిసినా కూడా మేం చూసి చూడనట్టు ఊరుకుంటున్నాం. అది అలుసుగా తీసుకొని నువ్వు ఇష్టం వచ్చినట్లు ఆడకు. నీకు ఇష్టం లేకపోతే ఉద్యోగం వదిలేసి వెళ్ళిపో. అంతేగాని ఉండి మేమిచ్చిన జీతం తీసుకుంటూ మా ఎదుటే పొగరుగా మాట్లాడితే మేం సహించం. ఆగండి, ఇప్పుడే రాజీనామా కాగితం ఇచ్చేస్తాను. జయంతి హఠాత్తుగా అంది. ఇవ్వు. రేపీ పాటికి ఇంకొకరిని నీ స్థానంలో ఉంచకపోతే నా పేరు సుమిత్రాదేవే కాదు. అయినా తింటానికి తిండి లేక ఉద్యోగానికి వచ్చి ప్లీజ్, మీరు అనవసరంగా మాట్లాడవద్దు. నేను రాస్తున్నాను. సుమిత్రాదేవిని శాసిస్తున్నట్లు అని జయంతి వంగి కాగితం తీసుకొని గబగబా రాయసాగింది. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.